న్యాయం చేయాలని కోరుతూ సాహితీ సర్వాణి బాధితుల సంఘం హైదరాబాద్ బషీర్బాగ్లోని సైబర్ క్రైమ్ ఆఫీస్ ముందు 100 మంది బాధితులు నిరాహార దీక్ష నిర్వహించారు. 2000 కోట్ల రూపాయల అతిపెద్ద కుంభకోణంపై గత ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. కనీసం ఈ ప్రభుత్వమైనా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంపై ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని కోరారు బాధితులు. సో ఇవాళ ఏంటంటే మేము డీసీపీ గారిని ఈ బాధితులు కలవడానికి వచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ మీరు చూశారు, గత వారం రోజులుగా ఈ సాహితీ సర్వాణి కేసులో ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో ఉమా మహేశ్వరరావు గారు, వారి మీద ఈ ఏసీబీ దాడులు ప్లస్ ఏవైతే ప్రైమరీ ఛార్జెస్ పడ్డాయో, సో దానివల్ల అసలైన ఈ సాహితీ సర్వాణి కేసు ఇలైట్ కేసు ఏదైతుందో అది మరుగున పడింది అన్న బాధితులు ఇవాళ రోజు వ్యక్తపరుస్తున్నారు. సో దాని గురించి ఇవాళ రోజు వీళ్ళు డీసీపీ గారు స్నేహారెడ్డి గారిని కలవడానికి వచ్చారు. వాళ్ళ కేసు స్టేటస్ ఏంటి, అసలు ఆ కేసు ఎంతవరకు ముందుకెళ్ళింది, దాని గురించి కనుక్కోవడానికి ఆ బాధితుల బాధను మనం చూస్తున్నాం. ఇవాళ 5 సంవత్సరాలు ఏంటండి డబ్బులు పెట్టి 1200 మంది పైన ఉన్నాం. అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు. 2022లో CCSలో కేసు ఫైల్ అయిందండి. దాని తర్వాత 3 ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని మార్చారు. గత ప్రభుత్వంలో అదే జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే జరుగుతుంది. దీని వెనకాల ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని మేము భావిస్తున్నాము.